గవర్నమెంట్ సంబంధించిందే. టీటీడీ అంటే వెంకటేశ్వర స్వామి లోగో, ఆనంద నిలయం లోగో ఉండాలి. టీటీడీ లోగోలో జగన్ ఫోటో పెట్టి ఇవ్వడం ఏంది మేడం? ఇంత దారుణం. కొత్త రూల్స్ తెచ్చారంటారా? టీటీడీ దగ్గర కొత్త రూల్స్ వచ్చాయంటారా ఏంటి అమల్లోకి? తీసుకొస్తారు మేడం. ఈ జగన్ పిచ్చి పీక్సిలలో వదిలేస్తే కరెక్ట్ గా రేపు మళ్ళీ ఎన్నికల్లో జగన్ గారు వచ్చాడంటే, మళ్ళీ దరిద్రం కొద్దో అదృష్టం కొద్ది వచ్చాడు అనుకోండి, వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసేసి సేవా బుక్ లో, సేవా టికెట్లలో, తిరుమల టోల్ గేట్ లో అన్నిట్లో జగన్ ఫోటో పెడతాడు. అంత దారుణం దిగజారుతారు వీళ్ళు. తోమల సేవ, అర్చన సేవ, సుప్రభాత సేవలు తీసేసి జగనన్న సేవ, జగనన్న తోమల సేవ, జగనన్న అర్చన సేవలు పెడతారు. ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే వీళ్ళు జగన్ భజన కోసము ఎంతగా దిగజారిపోయారండి. టీటీడీ అనేది ఒక పుణ్యక్షేత్రం, ఈరోజు ధార్మిక క్షేత్రంలో గొప్ప ధార్మిక క్షేత్రం. అలాంటి టీటీడీలో మీరు ఎట్టో పాస్ పుస్తకాలు ఇస్తారు, అంబులెన్స్ పైన ఇస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ పైన ఇస్తారు. ఇచ్చుకోనరా బాబు 16 లక్షలు వస్తుంటే ఆఖరి ఇళ్ల పట్టాలో కూడా, దేవస్థానం ఇచ్చి ఇళ్ల పట్టాల్లో జగన్ ఫోటో. ఇది పిచ్చి పీక్స్ కెళ్ళి మేడం. ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ విషయం నన్ను తెలియగానే ప్రెస్ మీట్ పెట్టాం. ఒకటే చెప్తున్నాం, వెంటనే మీరు పట్టాలు పనిచేశారు, మమ్మల్ని అవసరం చేశారు, ధర్నా చేయలేదు, అడ్డుకున్నారు. మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, దాన్ని మార్చండి, జగన్ ఫోటో తీసేసి మీరు వెంకటేశ్వర ఫోటో పెట్టి ఇవ్వండి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మళ్ళీ ప్రభుత్వం మారుతుంది కదా, అప్పుడు మళ్ళీ మేము చేయాల్సి వస్తుంది. మేము ఏమంటామంటే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడు, అది కాకుండా ఆయన మతం కూడా వేరే మతాన్ని దేవుడు ముక్తాడు, వెంకటేశ్వర ముక్కడు ఎప్పుడైనా. అటువంటి దాన్ని తీసుకొచ్చి మీరు ముద్ర చేయడం ఏంటి? ఇది అపచారం, దీన్ని ఒప్పుకోం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది చాలా దారుణం అండి. ఇళ్ల పట్టాల వెంకటేశ్వర ఫోటో వేస్తే భవిష్యత్తులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం పక్కన జగన్ విగ్రహం పెట్టిన ఆశ్చర్యం లేదు. దీన్ని ఖండిస్తున్నాం. ఓకే అండి కిరణ్ గారు, మీరు అలాగే లైన్ లో ఉండండి. అదే విధంగా మా కరెస్పాండెంట్ వర్మ నుంచి కూడా మరిన్ని డీటెయిల్స్ తీసుకుందాం. వర్మ, ఏంటి అసలు టీటీడీ భక్తుల రెస్పాన్స్ ఏంటి? మరో పక్క టీటీడీ ఉద్యోగుల రెస్పాన్స్ ఏంటి ఈ సంఘటనపై? అయితే టీటీడీ ఉద్యోగులు మాత్రం పైకి ఏమి చెప్పలేని పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతం విధుల్లో ఉన్నారు కాబట్టి. అయితే బయట ఇప్పుడు చెప్తున్నట్టుగా విపక్ష పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళంతా కూడా తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టీటీడీకి సంబంధించి ఏదో ఇప్పుడు ఈవోకి జీతం ఇవ్వాలన్నా, డిప్యూటీ ఈవోలకు ఇతర సిబ్బందికి జీతాలు ఇవ్వాలన్నా కూడా ఇవన్నీ కూడా టీటీడీ మాత్రమే ఇస్తుంది. మొత్తం టీటీడీ స్వామివారి డబ్బులతో, భక్తులు వేసే కానుకలతోనే నడుస్తాయి. కేవలం నామినేటెడ్ పోస్టులే, బోర్డు మెంబర్లు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం కేవలం నామినేటెడ్ చేస్తుంది. అధికారులు డిప్యూటీగా వస్తారు. వీళ్ళందరికి సంబంధించిన ప్రతి పైసా ఖర్చు టీటీడీ నిధులతో మాత్రమే నడుస్తుంది. ఇతర దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల తరహా కూడా కాదు, పూర్తిగా స్వయం ప్రతిపత్తి ఉన్న ఆలయం. ఏటా కూడా బడ్జెట్ 4,000 బడ్జెట్, 4,000 కోట్ల ఏటా కూడా 4,000 కోట్ల బడ్జెట్ తో టీటీడీ ప్రస్తుతం వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. ఇంత భారీ బడ్జెట్ ఉందా టీటీడీకి సంబంధించి? ఈ విధంగా ప్రభుత్వ ముద్రలు ముఖ్యంగా ప్రభుత్వ ముద్రలు కూడా వేయడం ఎప్పుడు కూడా జరగలేదు. ముఖ్యంగా సీఎం జగన్ ఫోటో వేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వీళ్ళంతా కూడా ప్రస్తుతం ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అది మామూలుగా సాధారణంగా టీటీడీ లోగోలో స్వామివారి ఆనంద నిలయ గోపురం ఉంటుంది, శంకు చక్రాలు ఉంటాయి. మామూలుగా ప్రతి ఏ పుస్తకం మీద ముద్రించిన టీటీడీకి సంబంధించి ఏ పత్రాలు ఉన్నా కానీ ఇటువంటి లోగోలు మాత్రమే ఉంటాయి. అయితే కేవలం ప్రభుత్వ పథకాలు అయితే ఓకే, అభ్యంతరం లేదు. ఎందుకంటే సీఎం జగన్ ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వ ఇళ్ల పట్టాల పైన సీఎం జగన్ ఫోటో ఉంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ టీటీడీ సంబంధించి స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక వ్యవస్థ ఇస్తున్న కార్యక్రమాల పైన సీఎం జగన్ ఫోటో ఎంతవరకు ముద్రిస్తారు? గతంలో ఇప్పుడు వర్మ, మరోపక్క టీటీడీకి సంబంధించి ఏ వ్యక్తుల ఫోటోలు కూడా ఉండడానికి అక్కడ ఆస్కారం లేదు. ఈ విషయం టీటీడీకి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా రాజకీయాలకి సంబంధించి, రాజకీయ నేతలకు సంబంధించి తలొగ్గడం జరిగిందంటారా? ఇది మరోపక్క టీటీడీ చైర్మన్ గుమ్మన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలోని ఇదంతా జరిగింది. అంటే ఆయనకి తెలియకుండా జరిగిందా, లేదంటే ఆయనకు తెలిసి ఇదంతా చేశారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే దీనికి సంబంధించిన పత్రాలు ప్రొసీడింగ్ టీటీడీ 7 బిల్డింగ్ లోనే తయారవుతాయి. టీటీడీ ఉస్కాన్ బుక్ ఏదైతే ప్రెస్ ఉంటుందో ఇది టీటీడీ పరిపాలనా భవనం ఉంటే తిరుపతిలో ఉంటుంది. అక్కడ నుంచి ఈ పత్రాలన్నీ కూడా ముద్రణ అవుతాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన పత్రాలు, అమరావతి నుంచి వచ్చే మిగతా పత్రాలు కాదని చెప్పచ్చు. అది మొత్తం కూడా ఈవో, ఎవరైతే ఈవో ఉన్నారో ఆ అధికారి యొక్క ఆదేశాలతోనే దీనికి సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా అమలు అవుతాయి. దాంట్లో
ఈవో సంతకంతో కూడిన ఏదైతే ఈ ప్రొసీడింగ్ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఉందో దాంట్లో ఈ ముద్ర జగన్ ముద్ర పైన సీఎం జగన్ ముద్ర ఉండడం పైన ప్రస్తుతం అభ్యంతరం వ్యక్తం అవుతోంది. టీటీడీకి సంబంధించి సాధారణంగా ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి చిత్రపటం ఉంటుంది, మిగతా అన్ని ఉంటాయి. అయితే టీటీడీ ఏఐడి బిల్డింగ్ కానీ తిరుమలలో కానీ ఎక్కడైనా కార్యాలయంలో కూడా సీఎం చిత్రపటం అక్కడ సాధారణంగా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో టీటీడీ ఇస్తున్నట్టు ప్రతి పైసా కూడా టీటీడీకి సంబంధించిన ఖర్చుతోనే ప్రస్తుతం ఇళ్ల పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది. వీటి మీద ప్రభుత్వ పెత్తనం ఏముంటుంది, ప్రభుత్వం సంబంధించిన అధికారిక కార్యక్రమం గురించి కాదు, పూర్తిగా టీటీడీకి సంబంధించిన కార్యక్రమం. మరి ఏ విధంగా ఇక్కడ జగన్ ఫోటో చిత్రీకరించారనేది ప్రస్తుతం సమస్యగా మారింది. మరి దీనిపైన ఎక్కడ మరి లోపం జరిగిందో తెలియలేదు. ఒకవేళ చైర్మన్ వరకు జరిగినట్లయితే కింద స్థాయి సిబ్బంది చేశారా, కింద స్థాయి సిబ్బంది ఏమైనా అత్యుత్సాహంతో ఈ విధంగా చేపట్టారు తెలియాల్సింది. ఓకే వర్మ, అలాగే లైన్ లో ఉండండి. కిరణ్ రాయల్ గారు, ఇప్పుడు మీరు చూస్తే